ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. సంక్రాంతి. సంక్రాంతి అంటే వేదంలో ఏమన్నా ఉందా? సంక్రాంతి అసలేమిటి? దాని అర్థం ఏంటి? వేదం ఏం చెప్తుంది? ఇలాంటి ఒకసారి పరిశీలిద్దాం. శం అంటే ఇది సంస్కృత విశేషణములకు ముందున్నప్పుడు చక్కని, మిక్కిలి అనియో, క్రియలకు ముందున్నప్పుడు చక్కగా అనియో అర్థం ఇచ్చినది. అంటే విశేషము అంటే ఏంటంటే ఒక నౌన్ అంటే నామవాచకం. విశేషణము అంటే యాడ్జెక్టివ్. ఇప్పుడు మనకి ఒక ఆహ్, వస్తువు ఉందనుకోండి. ఫ్రూట్ ఉందనుకోండి. ఒక పండు. మనం మనము ఎర్రని పండు అన్నామనుకోండి. ఎరుపు అన్నది విశేషణం. పండు అన్నది విశేష్యం. ఇలా అన్నమాట. సో, దానికి ముందర ఉన్నప్పుడైతే చక్కని, మిక్కిలి అనియో, క్రియలకు ముందున్నప్పుడైతే చక్కగా అనియో అర్థం వస్తుందన్నమాట. ఇది సంస్కృతానికి సంబంధించిన పదం సమ్ అన్నది. సో, దానికి క్రాంతి జోడించామనుకోండి సంక్రాంతి అవుతుందన్నమాట. ఎట్లయితే భాషణ, సంభాషణ అలా మనము ఒక పదానికి ఈ సమ్ అన్నది మనము విశేషణంగా వాడొచ్చనమాట. సో, ఇప్పుడు వాడినప్పుడు సంక్రాంతి. క్రాంతి అంటే ఏంటి సంస్కృతంలో అర్థం చూద్దాం. క్రాంతి అంటే సంస్కృత సమము, విశేష్యము, ఇకారాంతము, స్త్రీలింగము. అయితే క్రాంతి అంటే క్రమణము అని అర్థం వస్తుందనమాట. అంటే టర్నింగ్, తిరుగుట, క్రమణము, ఆక్రమణము, తిరుగుట, అడుగిడుట, మీరుట, సూర్యమార్గము, రేఖ. ఇన్ని అర్థాలు మనం చెప్పుకోవచ్చు. దానికి అందుకనే క్రమ ప్లస్ తిన్. క్రాంతి, క్రమణం, ఆక్రమణం. ఆక్రమించుట, సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళుట. ఇది ఇదనమాట క్రాంతి అర్థం. అంటే మంచిగా ఆక్రమించటం. అంటే మంచిగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి రావటం. మరి ఎప్పుడూ సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్తూనే ఉంటాడు గదండీ! మరి దీని విశేషం ఏంటి? అంటే ఇక్కడ సూర్యుడు మనకి దక్షిణ పథంలో ఉన్నాడిప్పుడు. అక్కడి నుంచి ఉత్తర పథాన వైపు, ఉత్తరం వైపు పయనం మొదలుపెడతాడనమాట. అందుకని మనము దీనికి తిరుగు అంటే ఒక మార్గం ఇలా వెళ్తూ మళ్ళీ తిరిగి ఇట్లా వస్తున్నాడనమాట. సో, దానికి మనం అందుకనే ఇది విశేషణం అవుతుందనమాట. సో, దేర్‌ఫోర్ ఇప్పుడు మనకి సూర్యుడు గనక అలా తిరగకపోతే ఏమవుతుంది? ఇంకా ఉత్తర ధ్రువంలో ఉన్న వాళ్ళకి సూర్యుడు కనిపించకుండా పోవడం జరుగుతుంది అని చెప్పొచ్చనమాట. సో, ఇప్పుడు చక్కగా తిరిగొస్తున్నాడు గదా! ఆ సమయంలో సంక్రాంతి పండగ జరుపుకుంటాం. అయితే దీనికి ఇంకా విశేషం ఉంది. ఇది ఇ ఇ ఇది ఉత్తిగా మనం ఇక్కడితో ఆపేసేది లేదు. ఇంకాస్త ముందుకెళ్ళి మాట్లాడాలి దీన్ని. ఇప్పుడు సంక్రాంతి అంటే స్త్రీలింగం అండి ఇది. సం ప్లస్ క్రం ప్లస్ తిన్. సమ్యక్ క్రాంతిః గతిః. గమనము, స్థానాంతరము, గమనము. సమ్యక్ అంటే గుడ్. మంచిగా, చక్కగా అని అర్థం అనమాట. చక్కగా గమనం చేస్తోంది. అంటే ఏంటంటే, అది గనక తిరిగి రాకపోతే ఆ గమనంలో మనకి నష్టం జరుగుతుంది కాబట్టి, చక్కగా గమనం చేస్తుందని చెప్పాల్సొస్తదనమాట. స్థానాంతర గమనం. సో, ఇదొకటి. సో, ఈ 2 అర్థాల్ని మనం తీసుకుంటే సంక్రాంతికి మనకర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ క్రాంతి అంటే ఆక్రమించటం అని చెప్పుకున్నాం గదండీ! సూర్యుడు దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువంలోకి మరలి, ఉత్తర ధ్రువాన్ని ఆక్రమించబోతున్నాడు అని చెప్పడం అన్నమాట. అయితే మరి ఉత్తర ధ్రువం దగ్గర నుంచి దక్షిణ ధ్రువం వెళ్ళేటప్పుడు కూడా అది ఆక్రమించడం ఏమవుతుందంటే, అది కూడా మాట్లాడుకుందాం. సో, ప్రస్తుతం ఏంటంటే, ఇది మనం సంక్రాంతి అంటామనమాట. సో, ఇంకా మనము క్రాంతి గురించి మాట్లాడదాం. సంక్రాంతిని మనము సంక్రమణము అని కూడా అనొచ్చు. ఇది నపుంసకలింగం. క్రమ్ ఇట్లా అనమాట. సంక్రమణం, గమనం. చక్కగా వెళ్ళుట, రాసుల సంక్రమణము, సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశి వైపు పోవుట, చక్కగా నడుచుట, వీటిని మనము సంక్రమణము అని కూడా అంటామనమాట. అసలు క్రమణము అంటే సరిపోతుందిది. కానీ సంక్రమణము అని ఎందుకు అంటున్నాము అంటే, అది దక్షిణ ధ్రువం వైపు వెళ్ళిన సూర్యుడు తిరిగి మన వైపు తిరిగొస్తున్నాడు కాబట్టి, మనకి చాలా మంచి విశేషాలను తీసుకొస్తాడు కాబట్టి, ఆయన్ని మనము ఇప్పుడు సంక్రాంతి జరుపుకుంటూ సంక్రమణము అని చెప్పుకుంటామనమాట. క్రమ అంటే పుంలింగము. ఇది క్రమ్యతే, ప్రాప్యతే కాలు పెట్టుట, క్రమము, వరుస ఇలా కూడా చెప్పొచ్చు. ఇది ఈ ప్రకారము చేయవలనని వేదోక్త విధానం కూడా క్రమ అంటారు. సో, క్రమః, క్రమః అంటే అకారాంత పుంలింగము. పాదః వేద శాస్త్రోక్త విధి, శక్తి, చరణ విక్షేపః. ఇది ఇట్లా మనం చెప్పుకుంటాం అనమాట. అంటే ఏంటంటే, ఒక కాలు పెట్టడం క్రమం అనమాట.
ఆ క్రమంలో వెళ్తున్నాడు అని చెప్పడంలో అర్థం అట్లనమాట. సో, విక్రమము అంటే విశేషంగా క్రమించటం. విక్రమము అవుతుందనమాట. అది మనం యుద్ధాల్లో వాడుతూ ఉంటామనమాట. సో, విశేషంగా క్రమిస్తాడనమాట. అంటే విశేషణంగా అడుగు పెడతాడు కాబట్టి. అట్లనే సంక్రమణము. ఇక్కడ విక్రమము అని వాడకుండా సంక్రమము అని వాడుతున్నాం అనమాట. సో, ఇది విశేషం. ఇది అలంకార విశేషః కూడా అవుతుందండి. అలంకార విశేషం అంటే క్రమాలంకారము అని ఉందనమాట. అందుకని అలంకార విశేషః కూడా అంటారు. మకర సంక్రాంతి అంటాం కదండీ! మకరం అంటే ఏంటి? మకరం అంటే మొసలి, ఒక నిధి, ఒక రాశి, అభినయ హస్త విశేషము, విషమును వెదజల్లునది మొసలి, మనుష్యుల్ని చంపునది. ఇలా అర్థాలొస్తాయన్నమాట. సో, ఈ టైంలో ఏమవుతుందంటే విషజ్వరాలు లేకపోతే విషానికి సంబంధించినటువంటి బ్యాక్టీరియాలు ప్రబలే సమయం ఇది. సో, అందుకనే మనకి ఈ సంక్రాంతికి దీనికంటే ముందర కొద్దిగా దగ్గు, జలుబు ఇలాంటివి బాగా వస్తాయి. అమెరికాలో అయితే ఫ్లూ గూడా వస్తుందనమాట. సో, ఇలాంటి రకాలైన జబ్బులొస్తుంటాయి కాబట్టి ఈ సమయం మంచిది కాదు అని చెప్తారు. అందుకనే సంక్రాంతి మనం ఏం చేస్తామంటే సూర్యుడు తిరిగి వస్తున్నాడు కాబట్టి, ఆ సమయంలో మనకి సూర్యుడు విశేషంగా చేయాలి కాబట్టి, యజ్ఞ యాగాదులు బాగా చేయాలి. అందుకనే సోమయాగం అన్నది ఈ సమయం నుంచి మొదలుపెడతారు. ఎందుకంటే అప్పుడు బ్రహ్మాండంగా అవుతుంది కాబట్టి అని చెప్పి చెప్తారనమాట. సో, ఈ సమయం నుంచి మనము హోమం చేసుకోవాలి. ఆ తర్వాత ఏం క్రియలు చేయాలో ఒకసారి మాట్లాడుకుందాం. సరే మొత్తానికైతే మకరం అది. అలానే నేను చెప్పాను కదండీ! ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్తుంటే కరక సంక్రాంతి అంటారు. ఆ కరకం అంటే ఏంటో చూడండి. కరకము అంటే ఇది నపుంసలింగాల్లో వాడతాము. ఇది దీని నుండి జలము వచ్చును. వడగండ్లు, ఇందులో నీరు పోయుదురు, కమండలువు ఇలాంటివన్నమాట అర్థాలొస్తాయి. మనకి వర్షాకాలం స్టార్ట్ అవుతుందప్పుడు జూన్‌లో. జూన్, జూలైలో. జూలై 16 తారీఖున మనకి కరక సంక్రాంతి అంటాము. సో, ఆ టైంలో. సో, దేర్‌ఫోర్ అప్పుడు మనకి వర్షాలు బాగా మొదలవుతాయన్నమాట. సో, మంచి వర్షాలు రావడం మొదలుపెడతాయి. సో, అందుకని కరక సంక్రాంతి అంటామనమాట. అలానే కరకము అంటే కరక్కాయ గూడా వస్తుంది కదా! పుంలింగం ఇది. ఇది ఏమవుతుందంటే వాయువు మొదలగు దోషములను పోగొట్టినది. కరక్కాయ, దాడిమ వృక్షము. సో, కరక్కాయని మీరు గనక హోమంలో వేస్తే ఆ టైంలో దగ్గు, జలుబు ఉన్న వాళ్ళు హోమంలో కరక్కాయ వాడి రెగ్యులర్‌గా హోమాలు చేస్తుంటే లోపలున్న ఆ దగ్గు పోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందనమాట. సో, అది మంచి కరక్కాయ దొరకాలి. తర్వాత హోమం ఆవు నెయ్యి, మంచి ఆవు నెయ్యితో విశేషంగా చేయాలనమాట ఆ టైంలోది. ఇప్పుడేం చేయాలి మరి ఇప్పుడు? ఈ మకర సంక్రాంతి నాడు ఏం చేయాలో చూద్దాం మనం. ఇప్పుడు భోగి. భోగి అని వస్తుంది 13వ తారీఖు మన ఫస్టు. సంస్కృత సమము, విశేష్యము, నకారాంత పుంలింగము. అంటే నకారాంతం కంటే భోగిన్ అని రావాలనమాట. భోగిని అని రావచ్చు. భోగిని అంటే ఇకారాంతం ఉంది కదా! భోగిన్ అవుతుందనమాట. సరే భోగి అంటే పాము, రాజు, మంగలి. సుఖవాసి ఇలా విశేషణమైతే గనక సుఖవాసి అని అర్థం వస్తుంది. అయితే ఇది ఇప్పుడు పాము అని ఎందుకు చెప్పారంటే నేను అదే చెప్పినది విషం. విషవాయువులు ప్రబలుతున్న సమయం ఇప్పుడు. అందుకని భోగి మంటలు వేస్తారు. ఆ మంటలకి అవి పోతాయని అంటే ఇదివరకు భోగి మంటలు అంటే యజ్ఞం చేసి పెద్ద ఎత్తున యజ్ఞం చేసి దానిలోనే ఆ యజ్ఞం అయిన తర్వాత పాలు పొంగించటము, ఆ పాలు పొంగిచ్చిన దాంట్లో మళ్ళీ హోమం చేయటము, ఆ పొంగిన పాలలోనే మనము ఆహ్, బియ్యము అలాంటివి వేసి ఉడికించి మనము చక్కెర లేకపోతే మన బెల్లం లాంటివి కలిపి క్షీరాన్నం చేసుకొని అది తింటే చాలా ఉత్తమమండి. సో, భోగి అందుకనమాట. కానీ ఇప్పుడు భోగి అంటే చెత్త చెదారం వేసి మంటలు పెట్టేయడం చేస్తున్నారు. అలా కాదు. ఆవు పిడకలతో మనం హోమం చేస్తూ, ఆ దానిలోనే మనము పాలు అవి పొంగించుకోవటము, ఆ తర్వాత దానిలోనే బియ్యము అవి ఉడకపెట్టి, దానిలో బెల్లం అది వేసి క్షీరాన్నం చేసుకొని, మంచి మంచి ఔషధాలు అందులో అంటే మనకి లవంగాలు లాంటివి, తర్వాత కిస్మిసు, తర్వాత జీడిపప్పు ఇలాంటివన్నీ వేసి, కుంకుమ పువ్వు వేసి మంచిగా తయారు చేసి తినాలన్నమాట. భోగిన్ అంటే తినువాడు, ఉపయోగించువాడు, అనుభవించువాడు, పడగగలది పాము గ్రామాధ్యక్షుడు. సో, ఈ పాము అన్న విశేషాన్ని తీసుకొని భోగి తయారయిందండి. కాబట్టి మనం గనక ఇవన్నీ చేస్తే మనము రాతి ముగ్గుతో గనక ఇంటి ముందరంతా ముగ్గులు పెడితే పాములు రాకుండా పోతాయి. మనకి ఎస్పెషల్లీ ఏంటంటే ఆంధ్రప్రదేశు, తెలంగాణ ఈ రీజియన్ ఈ యొక్క రేఖలో చూసుకుంటే గనక అట్లనే మహారాష్ట్ర కూడా వస్తుంది. అదే సంబంధం దగ్గర ఈ టైంలో మీకేమవుతుందంటే ఎండ మొదలవుతుంది. అందుకనే పాములు అవన్నీ ఎక్కడన్నా దాక్కొనుంటే బయటికి కలుగుల్లోంచి బయటకొస్తూ ఉంటాయి. తినడానికి. కాబట్టి మనం రాతి ముగ్గు అలాంటివన్నీ బాగా ముగ్గులు పెడితే అవి పోతాయన్నమాట. రాకుండా పోతాయి. సో, అట్లనే చీమలు, తర్వాత తేళ్ళు, గీళ్ళు కూడా రాకుండా పోతాయి. ఆవు పేడతో మనం గనక కళ్ళాపి జల్లితే గనక అనేక క్రిములు మనకి
నాశనం అవుతాయి. ప్లస్ మనకి మంచి జరుగుతుందనమాట. అలానే ఆవు పిడకలతో హోమం చేయాలి. అందుకనే మనం గొబ్బిళ్ళు పెడతాం. గొబ్బిళ్ళు పెట్టేది ఆవు పిడకలతో ఆవు ఆవు పేడతో కాబట్టి అది ఎండిపోయిన తర్వాత దాన్ని హోమం కింద హోమంలో వాడొచ్చనమాట. కనుము. నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు ఫస్ట్ భోగి, తర్వాత సంక్రాంతి, తర్వాత కనుమ. కనుమ అనేది విశేష్యం. ఇది సరహ అంటే తృణ విశేషః అంటే బాణం యొక్క విశేషం అనమాట. మకర సంక్రమణ దివసానంతరము దివసః. ఆ తర్వాత వచ్చే డేట్ అని చెప్పి మనం మాట్లాడతాం మనం. సంక్రాంతి అంటే ఇప్పుడు మనం క్లియర్‌గా అర్థం తెలుసుకున్నాం కదండీ! ఆ అర్థాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళాలి. అలా చేయటం అనేది శ్రేయస్కరము ఎప్పుడు కూడా. ఎందుకంటే సూర్యుడు ఉత్తరాపథంలోకి వస్తున్నాడు కాబట్టి, సో, అప్పటిదాకా క్రిములు బాగా ప్రబలి ఉంటాయి. ఎందుకంటే చలికాలంలో కదా! సో, వాటిని నాశనం చేసి మనము సూర్యరశ్మి ద్వారా తొందరగా నాశనం చేయడానికి వీలవుతుంది. అందుకని నెక్స్ట్ వచ్చేది రథసప్తమి, భీష్మ ఏకాదశి ఇవన్నీ వస్తాయి. సో, వాటి గురించి అప్పుడు మాట్లాడుకుందాం. ఉంటానండి. ఓం